First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా వింటూ ఉంటామండి. ఆడవారికి కాలి వేళ్ళలో బొటన వేలు పక్కన ఉన్న ఫింగర్ అంటే రెండవ ఇండెక్స్ వేలు ఫింగర్. పొడవు ఎక్కువగా ఉంటే పెద్ద ఫింగర్ కన్నా కూడా ఇది పొడవు ఎక్కువగా ఉంటే కొంచెం పెత్తానం ఎక్కువగా చేస్తూ ఉంటారని, అంటే ఇగ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కొన్ని కొన్ని రకాల విషయాలు చెప్తూ ఉంటారు. అవును. అంటే ఈ ఫింగర్‌ని బట్టి వీటిని బట్టి కూడా డిసైడ్ చేయొచ్చా వాళ్ళ తత్వం ఏంటి అనేది? దాని గురించి చెప్పండి. అవునండి. తప్పకుండా. అంటే ఏం లేదు. జెంట్స్‌కున్నా, లేడీస్‌కున్నా గానీ వాళ్ళు చేస్తారు అంటారు. దానికేమిటి అంటే అది ఏ బేస్ మీద అంటే హ్మ్. మనకి 32 రకాల అంగం అంటే ఫేస్ దగ్గర నుంచి అంటే నుడి భాగం దగ్గర నుంచి ఐబ్రోస్ చూసి రీడింగ్ ఉంటుంది. కళ్ళు, ముక్కు, హ్మ్. బుగ్గలు, చెవులను బట్టి రీడింగ్ ఉంటుంది. ఓహో! దీని మీద ఉండే రేఖలను బట్టి రీడింగ్ ఉంటుంది. అండ్ అట్లాగే మనిషి యొక్క హస్తాలను బట్టి, హ్మ్. కాళ్ళ వేళ్ళను బట్టి, చేతిలో ఉండేటువంటి రేఖలను బట్టి రీడింగ్స్ ఉంటాయి. హుహుహు. అయితే ఈ ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉంటుందో, బొటనవేలు తర్వాత ఉండేటువంటి చేతికున్నా, కాళ్ళకున్నా గూడా అది గురువుని సూచిస్తుంది. ఓహ్! గురుగ్రహాన్ని. ఇప్పుడు ఎవరు డామినేట్‌గా ఉంటారు అనేది ఆ గ్రహం చెప్తుంది. ఎట్లాగా అంటే ఇప్పుడు గురువు దేనికి కారకుడు? జ్ఞానము, హ్మ్. నాలెడ్జ్. ఎవరి మాట వింటాం మనం ఇంట్లో? ఎక్కువ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో అవును. ఒక ఆఫీస్‌లో అయినా గూడా ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఆటోమేటిక్‌గా ప్రతిదాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోగలుగుతారు నిజం. పెద్దరికంగా. అవును. అందుకని వాళ్ళల్లో ఆ యొక్క తత్వం ఎక్కువుంటుంది కాబట్టి హ్మ్. ఇది జేస్తారు. ఇప్పుడు చేతి వేళ్ళే ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ చెయ్యి వేళ్ళలో ఇది ఎక్కువ పొడవుందనుకోండి. ఈ గీత దాటిందనుకోండి. హ్యూమరిస్ అంటే వాళ్ళకి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గీత దాటాలి. హుహు. అంటే వాళ్ళు కొంచెం ఏదైనా ఒక విషయాన్ని చాలా నీట్‌గా ఇది చేయగలుగుతుంటారు వాళ్ళు. అంటే అది ఏ హ్యాండ్‌కి చూసుకున్నా ఏ పర్వాలేదు. పురుషులకైతే కుడి చెయ్యి, స్త్రీలకైతే ఎడమ చెయ్యి. హుహు. అంటే ఇదంతా సాముద్రిక శాస్త్రాలు కొన్ని ఉంటాయన్నమాట. హ్మ్. అట్లా. అలాగే కొంతమందికి ముక్కు గనక కొంచెం మంచి సాలిడ్‌గా ఉంటే వాళ్ళకి జూపిటర్ బాగున్నాడని అర్థం. హుహు. అలా కాకుండా మరీ ఎక్కువ పెద్దగా ఉంటే జూపిటర్ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడని అర్థం. హ్మ్. అలాగే అంటే ఇవన్నీ జూపిటర్‌కి సంబంధించినవి. ఇవన్నీ గురువుకి సంబంధించినవి. ఈ హ్మ్. వేలు కానీ, కాళ్ళ వేలు గానీ ఓకే. ఇవన్నీ జూపిటర్‌కి సంబంధించినవి. ఇవన్నీ బుధుడికి సంబంధించినవి. ఇప్పుడు కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి. కొంచెం ఇలా ఉంటాయి. అవును. అంటే వాళ్ళ మెర్క్యూరీ చాలా హై లెవెల్‌లో బాగున్నాడు. నవాంశలో ఎగ్జాల్టెడ్ ఉంటాడు. రాశిచక్రంలో మంచి శుభగ్రహాలతో ఉంటాడు. ఇలా ఉంటాయి చెవులు. హ్మ్. అందుకే వాళ్ళు చాలా ఫాస్ట్‌గా మనకు చిన్నది కూడా వాళ్ళు వినగలుగుతారు. వాళ్ళు తొందరగా పామ్ నేర్చుకోగలుగుతారు. చెవులంటారు బేసిక్‌గా. తొందరగా హ్మ్. నేర్చుకోగలుగుతారు. అలాంటి వాళ్ళకి బిజినెస్ బాగా కలిసొస్తుందని చెప్తారు. ఓకే. బికాజ్ ఆఫ్ మెర్క్యూరీ ఉండేటువంటి కనెక్టివిటీ. అయితే ఇప్పుడు చెవులు ఇలా ఉన్నోళ్ళందరూ బిజినెస్ చేయొచ్చా? ఇలా వేలున్నోళ్ళందరికీ ఉంటుందా? అంటే వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి సెవెంత్ హౌస్ పాడైందనుకోండి ఆస్ట్రాలజీలో. హ్మ్. ఇవన్నీ ఏంటంటే సాముద్రిక శాస్త్రాలు ఎంతవరకు మ్యాచ్ అవుతాయి? హ్మ్. ఆస్ట్రాలజీలో ఎంతవరకు కనెక్టివిటీ ఉంటుందంటే ఇవన్నీ వచ్చి మళ్ళీ ఆస్ట్రాలజీని కనెక్ట్ అవుతాయి. ఓహో! ఈ సాముద్రిక శాస్త్రాలు గాని, ఏవైనా గాని. హ్మ్. హ్మ్. అలా ఏంటంటే మనం అంటే ఒకప్పుడైతే ఇప్పుడు ఇంకా చాలా తగ్గిపోయింది గానీ చిటికెన వేలు ఉంటుంది చూసారా లేడీకి? అది భూమి మీదకి ఆనకపోతే అది ఆనాలి, ఆనకపోతే మంచిదనేవారు. మంచిది కాదనేవారు. అనకపోతే చిటికెన వేలు, మంచిది గాదు. చిటికెన వేలు. హుహు. ఎందుకు అంటే చాలా కొంచెం ఇబ్బందులు పడతారు. వాళ్ళ లైఫ్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ చాలా చూస్తారు అని. ఓకే. ఎందుకంటే మెర్క్యూరీ కదండీ బుధుడు. హ్మ్. బుధుడేంటంటే ఈ భూమికి సంబంధించినటువంటి దానికి కనెక్ట్ అవ్వకుండా అంటే ఈ హ్మ్. ఈ కాలి వేలు యొక్క చిటికెన వేలు లాస్ట్ వేలు హ్మ్. ఆనాలని చెప్పేవారు. ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. కానీ హ్మ్. చెప్తున్నా నేను మీకు. పట్టించుకోవట్లేదు గానీ వాస్తవం అయితే అదే. వాస్తవమైతే మరి శాస్త్రాల్లో ఉందది. హ్మ్. శాస్త్రాల్లో సాముద్రిక శాస్త్రాల్లో చెప్పినటువంటివి. కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే, మీకు పలానా ఇదుంది. దాని నుంచి నువ్వు ఎదుర్కొనేటువంటివేమిటి? దాన్ని హ్మ్. నువ్వు సెట్ చేసుకుంటే సెట్ అయిపోతాయి అన్నీ. అంతే గదా! ఆ! ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ వేలు సంగతే మనం హ్మ్. మాట్లాడుకుంటున్నాం. బొటన వేలు పక్కన ఉండేటువంటి వేలుదే. కొంచెం పొట్టిగా ఉంది. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు జ్ఞానం పెంచుకోవాలి. హుహు. అంటే నువ్వు దేన్ని సెట్ చేసుకోవాలని చెప్పడం కోసం. అదేదో మూఢత్వంగా వెళ్ళడం కోసం అని కాదు. హ్మ్. ఇప్పుడు అలాగే ఎవరి జన్మజాత చక్రంలో అయినా జూపిటర్ వక్రించి ఉన్నాడనుకోండి చిన్న ముక్కు ఉంటుంది చాలా వాళ్ళకి. ఆహాహా! జూపిటర్ గనక వీనస్‌తో కనెక్టివిటీ ఉంటే మంచి ముక్కు ఉంటుంది. హ్మ్. చాలా అందమైన ముక్కు అంటారు చూసారా? చాలా మందికి ముక్కే అందాన్నిస్తుంది. ఎందుకంటే జీవకారకుడైనటువంటి గురువుతో అందానికి కారకుడైన శుక్రుడు కలిసినప్పుడు ముక్కులో వాళ్ళ అందం కనపడుతుంది. హుహుహు. అట్లా రకరకాల వాళ్ళకి కొంతమందికి బాగా బుగ్గలున్నాయంటే వీనస్ బాగున్నాడు. అంటే ఓకే. ఇవన్నీ ఏంటంటే
మన జన్మజాతకంలో ఆకాశంలో ఉండే గ్రహాలకి వాళ్ళ యొక్క ఫ్యూచర్‌కి సంబంధం ఉంటుంది. హుహు. ఇందాక నేను ఒక జాతకం చెప్పినప్పుడు అతను ఒక జాతకం పంపిస్తే, "ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటదండి" అన్నా. హ్మ్. "అవును సార్, చాలా అందంగా ఉంది సార్. అసలు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా. కానీ చేసుకోవాలని డిసైడ్ అయ్యా ఆ అమ్మాయిని చూసాక" అన్నాడు. ఎందుకు ఫస్ట్ చేసుకోకూడదనుకున్నావు? మ్యారేజ్‌లో ఆయన చాలా ఇబ్బంది పడి డివోర్స్ తీసేసుకున్నాడు. హ్మ్. ఆ అమ్మాయి కూడా అసలు ఫస్ట్ మ్యారేజ్‌లో చాలా ఇబ్బంది అయ్యి సెకండ్ మ్యారేజ్ వాళ్ళిద్దరికీ. హ్మ్. ఆయన నాతో 1 ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ జనవరి 11థ్‌లో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, హ్మ్. "సార్, నేను వివాహం చేసుకొని ఇంక సెకండ్ మ్యారేజ్ చేసుకోదలుచుకోలేదు" అన్నాడు. ఎందుకంటే ఆయనకి లైఫ్‌లో చాలా పెద్ద ట్రాజెడీ జరిగింది. ఎలా అంటే వాళ్ళ మిసెస్ వల్ల బాబు చనిపోయాడు. ఇక అప్పుడు ఎంత ఉంటుంది మైండ్‌లో, ఛీ! నేనసలు ఇంక చేసుకోను, ఛీ! ఇట్లా ఉంటారా అని ఫిక్స్ అయిపోయి నాకు ఫోన్ చేశాడు లాస్ట్ ఇయర్. ఫోన్ ఆహాహా! చేస్తే, "లేదండి, మీకు 100% సెకండ్ మ్యారేజ్ ఉంది. బికాస్ ఆఫ్ మీ జూపిటర్ డియోల్ సంబంధం వచ్చింది వివాహ కారకుడై. హుహుహు. అండ్ 12థ్ హౌస్ కూడా డియోల్ సంబంధం వచ్చింది. మీరు ఖచ్చితంగా చేసుకుంటారని" చెప్పా. ఓకే. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి, "సార్, మీరు చెప్పినట్టే నేను ఒక అమ్మాయిని చూసాను. ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఆ సంబంధం వచ్చింది. హ్మ్. నేనసలు ఇంకా ఆ అమ్మాయిని చూసాక నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది" అన్నాడు. ఎందుకు అంటే జాతకం చూసి చాలా అందంగా ఉంది. చాలా బాగా మాట్లాడుతుంది. చాలా అంటే జ్ఞానం బావుంది. జూపిటర్ బాగున్నాడు అమ్మాయి జాతకంలో. హుహుహుహు. జూపిటర్ బాగున్నప్పుడు ఏమైపోతదంటే అవతల వాళ్ళకున్న నిర్ణయాలు కూడా మారిపోతాయి. ఓకే. ఓకే. హ్మ్. బికాస్ ఆఫ్ జూపిటర్ ఈస్ ది కారక ఆఫ్ జ్ఞానము. ఆహాహా! అంటే మనకు తెలియకుండా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. జూపిటర్ బాగున్న, వీనస్ అండ్ మెర్క్యూరీ, నేను వాళ్ళ జాతకాలు చూస్తే వీనస్ అండ్ మార్స్ కనెక్టివిటీలో ఉన్నారు. హ్మ్. అలా ఏంటంటే వాళ్ళ యొక్క గ్రహాలు మనిషి యొక్క ఆలోచన మీద, హ్మ్. మనిషి యొక్క ఎమోషన్స్ మీద, మనిషి యొక్క బాడీలో ఉండేటువంటి ప్రతి అంటే వేళ్ళ దగ్గర నుంచి, చెవుల దగ్గర నుంచి, ముక్కుల దగ్గర నుంచి ప్రతి దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఓకే. కలర్‌తో కూడా సంబంధం ఉంటుంది. కలర్‌తో ఎలా అండి? ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు అనొచ్చు, నాకు ఇలాంటి డౌట్ ఒకసారి వచ్చింది. హ్మ్. ఎలా అంటే మరి ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అందరూ నల్లగా ఎలా పుడతారు? అమెరికాలో పుట్టిన వాళ్ళందరూ తెల్లగా ఉంటారు కదా! అని అనుకుంటే అప్పుడు నేను దాని మీద రిసర్చ్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా అందంగా ఉంటున్నారు కొంతమంది. ఆ! కల ఉంటుంది ఇప్పుడు మంచిగా. ఇప్పుడు మనకి 'ద్రౌపది' నలుపు తెలుసా మీకు? అవునా? హ్మ్. బ్లాక్ కృష్ణ ఆవిడ కృష్ణ. పేరు. అవును. కృష్ణ. అవును. అవును. కృష్ణుడు ఎలా నలుపో ఆవిడ నలుపే. హ్మ్. కానీ హ్మ్. ఆవిడని చూస్తే అబ్బా! ఎంత అందంగా ఉంది అనేవారట. ఎందుకంటే కలర్‌తో సంబంధం లేకుండా అందంగా ఉంటారు కొంతమంది. ఆ! కొంతమంది తెలుపు ఉంటారు, అందంగా కూడా ఉంటారు. 2 రకాలుంటాయి. హ్మ్. అట్లా ఏంటంటే అందాన్నిస్తాయి గ్రహాలు. అది హుహు. కలర్‌తో సంబంధం లేకుండా తర్వాత తర్వాత రిసర్చ్‌లో నాకర్థమైంది. ఓకే. కాబట్టి ఓకే. ఏంటంటే మరి ఇలా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంక డామినేషనే అవుతుందా అంటే, ఆ! ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది? జ్ఞానం ఎక్కువ ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి గానీ, ఇంక వీళ్ళ డామినేషన్ వీళ్ళదే అని ఏమి ఉండదు. అక్కడ ఓకే. గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు ఇప్పుడు నేను కొంతమంది జాతకాలు చూసా. హ్మ్. ఈ జాతకుడికి వివాహం అయితే ఎంత అమాయకురాలిని చేసినా ఆ అమ్మాయి గడుసుగా తయారవుద్దని ఉంటుంది. హుహు. లేపోతే ఓకే. అమాయకంగా ఉండే అబ్బాయిని తీసుకెళ్ళి గడుసుగా ఉండే హస్బెండ్ గడుసైన వ్యక్తితో అవ్వాలి అని వివాహం చేస్తే వాడు ఆటోమేటిక్‌గా తర్వాత మారిపోతున్నాడు. హుహుహుహు. వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో ఉండే గ్రహాలు వాళ్ళని ప్రభావితం చేస్తుంటాయి. ఆ! అట్లా. ఓకే. సో, ఓకే. అది. కాబట్టి ఏంటంటే అవన్నీ కొన్ని గ్రహాల యొక్క మనకు సూచనలు. కొన్ని సినిమాల్లో గూడా చూపించినట్టున్నారిది. హ్మ్. హ్మ్. ఈ కాలివేలు పెద్దగా ఉన్న అమ్మాయిల్ని చేసుకుంటే కొంచెం గయ్యాళిగా ఉంటారని ఎక్కువ గయ్యాళి ఈస్ డామినేట్ డిఫరెంట్. జ్ఞానం ఈస్ డిఫరెంట్ ఆ! ఇక్కడ. ఆ! గయ్యాళిగా ఉండే కాంబినేషన్స్ ఇంకొంచెం వేరే ఉంటాయండి. హ్మ్. హ్మ్. వాళ్ళకి మీరు మనిషిని చూడగానే వీళ్ళు కొంచెం గయ్యాళి అనేటువంటిది ఎట్లా గుర్తుపట్టవచ్చు అనేటువంటివి కొన్ని చెప్పారు సాముద్రిక శాస్త్రాల్లో. అంటే ఉండేటువంటి రేఖల్లోని. హుహు. అండ్ అట్లాగే ఆహ్, అంటే వాళ్ళ వాళ్ళ వేళ్ళ యొక్క అమరికను బట్టి చెప్పారు. అంటే కొంచెం వంకర టింకర కరిగిన వేళ్ళు, ఆహా! కొంచెం మొండిగా ఉండేటువంటి చేతులు అని కొన్ని చెప్పారు. ఓకే. ఓకే. బట్ ఏంటంటే నేను అన్నీ స్ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, హ్మ్. వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల ఆ! వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళకుండే రిలేషన్స్, వాళ్ళకుండేటువంటి చేతులు, కాళ్ళు అమరికలు అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటున్నాయి అక్కడ. హ్మ్. అంటే ఒక్కదాన్ని బట్టే మనం డిసైడ్ అవ్వద్దు. అవ్వలేం. ఎక్కడైనా గూడా. అవ్వద్దు గూడా. హ్మ్. చాలా వరకు వివాహంకి సంబంధించిన ఈ పొంతనలు చూసేటప్పుడు అంటే కొన్ని పొంతనలుంటాయి. దాంట్లో మినిమమ్ ఇన్నైనా కలవాలి అని చెప్పి హ్మ్. బేసిక్‌గా చెప్తూ ఉంటారు. అవునండి. అవును. అసలేంటి ఆ పొంతనలు? అంటే ఏమేముంటాయి? అంటే మనం వాడుక భాషలో మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి అందరికీ అర్థమయ్యేలా ఉండే విధంగా దాన్నొక్కసారి వివరించండి. అంటే ఆహ్ ఒక సైడ్ పులి అని, ఇంకొక సైడు యాహ్! అపోజిట్ యాహ్! జెండరు యాహ్! 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 ఇది అవునండి. ఉంటేనే అవును. కలుస్తుంది. ఇది మాత్రం ఒక్కటి మాత్రం ఐడియా ఉంది. ఓకే. మిగతాయన్నీ మాకేం ఐడియా లేదు. యాహ్! యాహ్! ఎలా అయితే వాళ్ళు బెస్ట్ జంటగా ఉండిపోతారు? హ్మ్. ఏవేవి పొంతనలు కరెక్ట్‌గా కలిస్తే దాని గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మొత్తం 4, 5 ఫ్యాక్టర్స్ చూసుకోవాలి ఎప్పుడైనా ఒక వివాహం చేసేటప్పుడు. హ్మ్. ఒకటి జనరల్‌గా అందరూ చూసేదేంటంటే మనకి ఆహ్,
36 పాయింట్లకి 18 పాయింట్లు కలిసేయా లేదా అని చేసేస్తారు. ఇది ఓన్లీ బేసిక్ థింగ్. జస్ట్ 1% మాత్రమే అది పనిచేస్తుంది. 36 ఉంటాయి అసలు పొంతనలు. 36 పాయింట్స్‌కి ఆ! 36 పాయింట్స్‌కి 18 మ్యాచ్ అయితే ఓకే అనుకుంటారు. 18 ఆర్ 18 కంటే అబోవ్. 18 బేసిక్‌గా కంటే ఎన్ని మ్యాచ్ అవుతాయండి? అహా! అసలు 36 మ్యాచ్ అయినా విడిపోయిన వాళ్ళుంటారు ఇక్కడ. మరి మనం అర్థం ఆ! చేసుకోవాల్సింది. ఎందుకలా జరుగుతది అంటే ఇక్కడ చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి కాదు. హ్మ్. హ్మ్. ఇక్కడ సోషల్‌గా గూడా మనం కొన్ని అబ్జర్వ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అంటే జాతకం ఒక ఎత్తయితే, హ్మ్. నేను జనరల్‌గా ఏం చెప్తానంటే ఇప్పుడు నన్ను అడుగుతుంటారు చాలామంది. ఏవండీ రేపు పొద్దున్న అమ్మాయిని కలవడానికెళ్తున్నా. హ్మ్. నన్నేం అడగమంటారని అడుగుతాను. నేను ఒకటే చెప్తా వాళ్ళనెప్పుడైనా గూడా. హ్మ్. ఒక అమ్మాయిని గాని, అబ్బాయిని గాని కలిసేటప్పుడు చిన్న విషయాలనికి కూడా నువ్వు గొడవ పెట్టుకుంటావా లేదా అనేది చూడండి ఫస్ట్. చిన్న చిన్న విషయాలు గూడా రచ్చ చేసే వాళ్ళతో మనం ప్రశాంతంగా ఉండలేం. అవును. పెద్ద విషయాన్ని గూడా చిన్నగా వదిలేసే వాళ్ళతో మనం ప్రశాంతంగా ఉండగలం. హ్మ్. చాలా పెద్ద విషయం కానీ ఇంత ఈజీగా వదిలేసారు. నిజంగా వాళ్ళతో మనం చాలా హ్యాపీగా ఉండగలం. చిన్న చిన్న విషయాలను గూడా అంటే ఎలా అంటే ఇప్పుడు కొన్నుంటాయి మళ్ళీ ఎలా అంటే చిన్న విషయమే కానీ అది ప్రేమపూర్వకంగా జేస్తారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక హస్బెండు ఆఫీస్‌కి వెళ్తున్నాడు. తినకుండా వెళ్తానంటే లేదు లేదు కూర్చొని తినాల్సిందే తినిపించి పంపిస్తది ఒక భార్య ఉదాహరణకి. హ్మ్. హ్మ్. అప్పుడు అక్కడ ప్రేమను చూడాలి. అవును. కానీ కొంతమందిని నేను చూసాను. ఈవెన్ కారు పార్క్ చేసే విషయంలో గూడా హ్మ్. సరిగ్గా పార్కింగ్ అవ్వలేదని గొడవ పెట్టుకునే భార్యని నేను చూసా. ఏం కొంపలు మునిగిపోయాయి. కారు సరిగ్గా పార్క్ చేయలేదు ఏదో హ్మ్. హడావిడిలో. ఇప్పుడు దేశానికొచ్చిన ముప్పేదైనా ఉందా? లేకపోతే ఇంకేదైనా అవును. బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం రానుందా? అసలు ఏంటసలు? హ్మ్. హ్మ్. అవునా కదా! పద్ధతంటారు. పెద్దది. అంటే ఆ! పనికిరాని విషయాల్ని పట్టుకోవడం. హ్మ్. నీ చేతుల్లో లేని దాని నుంచి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయడం. నీ అవును. చేతుల్లో ఉండదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలనుకున్నావు. సడెన్‌గా వర్షం పడింది. ఛీ! వర్షం పడింది. అసలు మొన్నే వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు వెళ్ళలేకపోయాం. చూసారా ఇప్పుడు వర్షం పడింది. నీ వల్లే. నీ వల్లే. ఆ వర్షం పడడానికి అతనికి లేకపోతే వర్షం పడడానికి ఆమెకి సంబంధం లేదు. హ్మ్. కొన్ని కొన్ని సార్లు జెండర్ మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అమ్మాయి ఇబ్బంది పెట్టే ఉంటుంది. ఇదుంటే కొన్నిసార్లు అబ్బాయి. అంటే ఇక్కడేంటంటే మనం ఫస్ట్ బేసిక్‌గా ఎవరితోనైనా మీరు కలిసేటప్పుడు హ్మ్. అది పెళ్లి సంబంధం కానివ్వండి, ఏదైనా కానివ్వండి మాట్లాడేటప్పుడు ఫస్ట్ అసలు చిన్న చిన్న విషయాలకి ఎలా స్పందిస్తారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. పెద్ద విషయాలను గూడా ఎంత నీట్‌గా నువ్వు డీల్ జేస్తావు. చాలా మందికి ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే, హ్మ్. ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం గాకపోవడం వల్ల. అవును. పెద్ద విషయాల్ని ఇంక చచ్చిపోయేదాకా తీసుకెళ్ళిపోవడం. లేకపోతే చిన్న విషయాల్ని పెద్దగా చేయడం. హ్మ్. ఇది అసలు పెద్ద ఇది. ఇది ఎందుకు జరుగుతది అంటే, ఇక్కడ మూన్ స్టార్స్ అంటారు. ఈ పాయింట్స్ పక్కకు పెట్టేసి అంటే పాయింట్స్ 18 దాటితే అనేది జస్ట్ 1, 2% మాత్రమే పనిచేస్తది. హ్మ్. మిగిలింది ఏం చూడాలంటే మూన్ స్టార్స్ చూడాలి. ఓకే. అంటే చంద్రుడుండే నక్షత్రాలు గనక మిత్రులైతే ఆ! ఏమవుతదంటే వీళ్ళకి, అవతల వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో మనకు ప్రేమ కనిపిస్తది. హ్మ్. చంద్రుడుండే నక్షత్రాలు మిత్రులు కాకపోతే, అవతల వాళ్ళు చేసే ప్రతి దాంట్లో మనకి ద్వేషము, తప్పులు. కోపము, తప్పులే కనిపిస్తాయి. ఎక్కువ ఇదే జరుగుతుందనుకుంటా. జరుగుతుంటది. అవును. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక భార్యాభర్తలున్నారు. అతను వాళ్ళ పుట్టింటికి పంపించడానికి ఇష్టపడట్లేదు. ఆ! అదే చంద్రుడు, నక్షత్రాలు మ్యాచ్ అవుతే ఎలా ఉంటాయంటే, అబ్బా! మా ఆయన నన్ను వదిలిపెట్టి ఉండలేడండి అని ఫీల్ అవుతదావిడ. అదే గనక చంద్రుడు మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతదంటే, ఎప్పుడు పంపించడు దరిద్రుడు మా హ్మ్. ఇంటికి అని అనుకుంట తిట్టుకుంటది లోపల. అవును. దిస్ ఈస్ ద మూన్ మ్యాచింగ్. హ్మ్. అలాగే సోల్ మ్యాచ్ అంటారు. అంటే సన్ అండ్ సన్ మ్యాచింగ్. హ్మ్. సన్ మ్యాచ్ అయినప్పుడు ఏమవుద్దంటే సోల్ మేట్స్ అంటే ఒక ఫస్ట్ టైమ్ చూడగానే మనిషిని నా కోసమే పుట్టిందని అతను అనుకుంటాడు. నా కోసమే పుట్టాడు ఈయన అని ఆళ్ళు ఫిక్స్ అయిపోతారు మైండ్‌లో. సోల్ మేట్స్ అంటారు వాళ్ళు. అవును. అది సన్ మ్యాచ్ అయినప్పుడు జరుగుతది. మెర్క్యూరీ మ్యాచింగ్ అంటారు. హ్మ్. అంటే ఈ ఇద్దరి బుధుళ్ళు గనక కరెక్ట్‌గా కనెక్ట్ అయితే వీళ్ళు మాట్లాడేది ఇద్దరు ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు వింటారు. ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు స్వీకరిస్తారు. అపోజ్ చేయరు. దాన్ని అర్థం చేసుకుంటారు. మళ్ళీ దానికి తగ్గట్టుగా మాట్లాడగలుగుతారు. లేకపోతే ఎలా ఉంటుందంటే మెర్క్యూరీస్ మ్యాచ్ అవ్వకపోతే హ్మ్. ఈ అమ్మాయికి చుట్టాల్లో ఉండేటువంటి జరిగే గాసిప్స్ మాట అలవాటైతే అంటే ఇవి మాట్లాడుకోవడం ఇష్టం ఉంటాయి. హ్మ్. ఇతనికి ఎలా ఉంటుందంటే ఇవాళ రేపు చూసావా సొసైటీ ఎలా ఉంది? ఈ ఈ కా మన అంటే సైకాలజీ ఎలా ఉండాలి? ఇవి అవును. మాట్లాడుతుంటాడు. ఆ! ఇతను మ్యాచ్ అవ్వదు. ఇదేంటి నేనేం చెప్తున్నా, ఈయనేం చెప్తున్నాడు? హ్మ్. ఈయనేమో సినిమా గురించి మాట్లాడుతుంటే, ఆవిడేమో రాజకీయం గురించి మాట్లాడుతుంటది. ఆ! ఒకవేళ అలా మాట్లాడినా కూడా, ఓహ్! అవునా! గుడ్ అబ్జర్వేషన్ అనేది ఎప్పుడు జరుగుతదంటే, ఇద్దరికిద్దరు మెర్క్యూరీ మ్యాచ్ అయినప్పుడు జరుగుతది. ఓకే. ఈ ఓకే. మెర్క్యూరీ మ్యాచ్ అవ్వకపోతే అంటే, ఇద్దరి బుధుళ్ళు హ్మ్. శత్రు క్షేత్రాల్లో, డిఫరెంట్ నక్షత్రాస్‌లో అంటే మ్యాచ్ కాని నక్షత్రాస్‌లో లేదా వక్రించుండి 2/12 6/8స్‌లో ఉన్నప్పుడు, అది కూడా శుభ సంబంధించిన 6/8 వేరే ఉంటాయి. పాప సంబంధించిన 6/8 వేరే ఉంటాయి. ఓకే. అప్పుడు వీళ్ళకి మ్యాచ్ కాదు.
హుహుహు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఇది. హ్మ్. అలాగే ధర్మానికి కారకుడు జీవుడు. జీవుడు మ్యాచింగ్ అంటారు. అంటే ఒకళ్ళు చేసేది ఒకళ్ళకి ధర్మంగా అనిపించాలి. ఆ! అదర్‌వైజ్ అది మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతదంటే, ఈవెన్ ఎవరో పని మనిషికి ఏదో బట్టలిచ్చింది ఈవిడ. హ్మ్. హ్మ్. అతనికి నచ్చదు. ఎందుకిస్తున్నావు నువ్వు? వాళ్ళు అలాగే అడుగుతారంటాడు. లేకపోతే ఇతనిస్తే ఆవిడకి నచ్చదు. ఓకే. అంటే కొన్ని ధర్మ సంబంధమైన విషయంలో, కర్మ సంబంధించిన విషయంలో శని, రాహుకేతులు కాలము, మోక్షం. అంటే రాహు మ్యాచ్ అయితే ఏమవుతదంటే వీళ్ళకి సిట్యుయేషన్స్ కాలంలో ఇలా ఉన్నాయని ఇద్దరు ఒకేలా డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు బయట ఖర్చులు ఇప్పుడు వాళ్ళ పొజిషన్ బాలేదు. యెస్ ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇద్దరు తగ్గించుకోగలుగుతారు. అవును. లేదు ఇప్పుడు మనం ఇవన్నీ మానేయాలంటే మానేయగలుగుతారు. లేకపోతే ఏమవుతదంటే ఒకళ్ళకేమో ఆశ ఒకరా ఎక్కువ ఆ! ఉంటది. ఎందుకు తగ్గాలి అని అవును. అమ్మాయి అనొచ్చు, అబ్బాయి అనొచ్చు. ఒకళ్ళకేమో తగ్గించుకుంటే బెస్ట్ కదా! ఎప్పుడు ఈ అప్పు ఇప్పుడు అవసరమా అని. నీ అట్లా ఇబ్బంది నువ్వేమైనా పడు. నేనెందుకు నాకు ఖర్చులు సంబంధం తగ్గించుకుంటా లేదు. నేనెందుకు అంటారప్పుడు. ఖర్చులు తగ్గించుకోవాలంటది. అవును. ఇవి రాహు మ్యాచింగ్ వల్ల తెలుస్తుంది. ఇట్లా హ్మ్. ఏంటంటే ఇవన్నీ ఒక సెక్టార్. ఇదంతా ఒక ఎత్తయితే చాలామంది చూడండి మనకి మంచి ముహూర్తంలో పెళ్లి చేసామండి. అయినా ఎందుకు విడాకులు అయిపోయిందంటారు. ఇక్కడ అవును. ముహూర్తం కంటే మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాచింగ్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో మ్యారేజ్ చేసుకునే టైం వచ్చిందా లేదో చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఒక చెట్టుకు ఓ పండుంది. అది పక్వానికొచ్చినప్పుడు తీసుకుంటే మీకది టేస్ట్ బావుంటుంది. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తీసుకుంటే దాని టేస్ట్ ఎలా అయితే బాగోదో, హ్మ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రతి ఒక్కరి జాతకంలో 3-5 టైమ్స్ మ్యాచింగ్ టైమొస్తుంది. హుహు. మ్యారేజ్ చేసుకునే టైమొస్తుంది. హ్మ్. 3-5 టైమ్స్ చేసుకోకూడని సమయాలొస్తాయి. అది ఫస్ట్ చెక్ జేసుకోవాలి. అంటే అలాంటి టైంలో అసలెందుకవుతుంది వివాహం? ఎందుకు చేసుకుంటారు? వాళ్ళ జన్మజాతకంలో ఇబ్బంది పడే యోగం అనేది ఒకటుంటుంది. అదున్నప్పుడు వాళ్ళకి ఆ టైమ్స్‌లోనే అవుతది. దాన్ని మనం గుర్తించి ఆ టైంలో అవ్వకుండా చూడగలగాలి. ఓహ్! మరి మనం చేయగలమా అంటే చేయగలం. హ్మ్. చేయలేమని ఏం లేదు. దాన్ని మనం స్ట్రిక్ట్‌గా పట్టుకొని ఉండగలిగితే మార్పొస్తుంది. హుహుహుహు. అలాగే ఇంకోటేంటంటే ఎప్పుడూ గూడా మనకి ఈ మధ్య ఎక్కువ ఫెయిల్యూర్స్ అవ్వడానికి కారణం ఏంటంటే, హ్మ్. గొడవ ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ జరిగినప్పుడు ఇది కామన్. హ్మ్. ఆ మనిషి నా మనిషి అని ఫీల్ అయినప్పుడు గొడవ జరిగినా ఏమవ్వదు. ఇప్పుడు మీరున్నారు. అవును. మీ ఇంట్లో మీ పిల్లలతో కూడా చాలా సార్లు గొడవై ఉంటుంది. హ్మ్. కదా! హ్మ్. హ్మ్. కానీ ఎప్పుడు కూడా పిల్లలకి నేను విడాకులు ఇచ్చేయాలని మీరు అనుకుంటారా? అనుకోము. ఎందుకు అనుకోరు? మీ ఆ! పిల్లలని మీరు ఫీల్ అయ్యారు. అవును. మా పిల్లలు కూడా నాతో చాలా సార్లు ఆర్గ్యూ జరిగుండొచ్చు. హ్మ్. ఒక విషయం మీద. వాళ్ళు టైమ్ వేస్ట్ చేస్తుంటే వద్దనో, లేకపోతే ఇంకోటనో, ఇంకోటో. కానీ ఎక్కడా కూడా నేను గాని, మా పిల్లలు గాని ఫాదర్‌తో విడాకులు తీసుకుందాం, లేదా మదర్‌తో విడాకులు తీసుకుందాం అని అనుకోరు. ఓ అనుకోము. రిలేషన్‌ని బ్రేక్ చేసుకుందాం అనుకోరు. అవును. ఎందుకు భార్యాభర్తల విషయంలో ఇలా అవుతుందంటే, మనిషి యొక్క సైకాలజీ డివోర్స్ తీసేసుకుంటే ఇంక ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. నా అని ఫీల్ అవ్వట్లేదు. అవును. నా అని ఫీల్ అయినప్పుడు విడిపోవాలనే థాట్ రాదు. అంటే అది ఎలా చూస్తున్నామంటే ఒక బంధం ఇంకా అది అక్కడి నుంచి ముడిపడిపోయిందన్నట్లు గాకుండా ఇది అద్దింట్లో ఉండి ఖాళీ చేసినట్టుగా ఎగ్జాక్ట్‌లీ. మధ్యలో వచ్చింది గదా! ఎందుకు ఈ తలనొప్పులు? వచ్చింది పోవాలి అంటే ఇది వదిలేస్తే పోద్ది. తల్లి గాని, తండ్రిని గాని ఎందుకంత తొందరగా వదిలిపెట్టరు అంటే, నా అని ఫీల్ అవుతారు పిల్లల హ్మ్. విషయంలో. అవును. మిగతా వాళ్ళ విషయంలో మాత్రం నా అని ఫీల్ అవ్వరు. 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 వస్తువుని చూసినట్టు చూసినంత కాలము హ్మ్. మనం అలాగే ఉంటాం. అయితే ఇక్కడ ఈ మధ్య ఇంకా విచిత్రమైనప్పుడు వస్తువుల్ని ఇంకా బాగా ప్రేమిస్తున్నాడు మనిషి. అది. ఇంకోటి తల్లిదండ్రుల ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ ఉండకూడదండి ఎప్పుడు భార్యాభర్తల మధ్య. ఎవ్వరూ ఉండకూడదు. ఫ్రెండ్స్ గాని, తల్లిదండ్రులు గాని ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. హ్మ్. ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఎవరు గూడా వాళ్ళ తప్పు వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడరు. 99% ఆఫ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళ సైడ్ ఫేవర్ చెప్పుకుంటారు. అవును. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చెడ్డ చేసుకోవడం ఇష్టం ఉండదు గదా! ఇష్టం ఉండదు. అప్పుడు చెప్పినప్పుడు వీళ్ళిచ్చే సజెషన్స్ గూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. వాడు అవును నీకు అట్లా ఫేవర్ అయితే నీకు సలహా నాకిస్తాడు. నాకు ఫేవర్ అయితే ఇస్తాడు. కానీ నీకిస్తాడు. అవును. సత్యం అనేది ఏంటో తెలీదు గదా వాళ్ళకి. తెలీదు. హ్మ్. కాబట్టి అసలు మనము చెప్పకూడదు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇది హ్మ్. చాలా బాగా అర్థం జేసుకోవాలి. హ్మ్. ఏమైనా చెప్తున్నా గూడా లేదు నాన్న నువ్వే సాల్వ్ జేసుకోవాలి. నేను ఇన్వాల్వ్ అవ్వనని చెప్పాలి స్ట్రిక్ట్‌గా. హ్మ్. చెప్పాము అంటే ఇంకది పోయినట్టే అక్కడ. ఇన్వాల్వ్‌మెంట్ అవ్వడము, ఏం పర్లేదు నువ్వొచ్చేసేయి నేను జూసుకుంటా అనేటువంటి అనవసరమైన పిచ్చి పిచ్చివి వాళ్ళకి భరోసాలు ఇవ్వడం చేయకూడదు. హ్మ్. మనకి గారాబంతోనో, మన పిల్లల మీద ఉండే ఇష్టంతోనో మనం కొన్ని తప్పులు జేస్తాం. అవును. కానీ తర్వాత వాళ్ళ లైఫ్ చాలా స్పాయిల్ అవుద్ది. హ్మ్. అవును. ఎందుకంటే నువ్వు బ్రతికున్నంత కాలం నీకు అప్పటికి ఒక 60 ఏళ్ళొచ్చేసుంటాయి. ఇంకో ఆ! నువ్వు 70, 80 బతుకుతావు. దాని తర్వాత ఏంటి అంటే పరిస్థితి? డిపెండ్ అయిపోతారు అప్పటి ఇప్పుడు వరకు. నీ కొంతమంది బాగా సలహాలకి, నీ ఇప్పుడు చేష్టలకి. కొంతమంది ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కొంతమంది బాగా హెరాస్ చేసేవాళ్ళుంటారు. అలాంటి వాళ్ళతో నువ్వు డివోర్స్ తీసుకున్నావు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అవును. కానీ నువ్వు మంచి వ్యక్తితో కూడా చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో దూరమవుతున్నావా? హ్మ్. అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అండ్ అలాగే ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. వాళ్ళకి సరైన సమయం ఉందా లేదా? హ్మ్. ఓన్లీ పాయింట్స్ మాత్రమే చూడకుండా ఈ ప్లానెట్స్ యొక్క కలయికలు, వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో 2 వివాహాల యోగం ఉందేమో చూడాలి. ఓకే. అన్నిటికంటే ముఖ్యమైనది ఇది. ఆహా! వీళ్ళకి 2 వివాహాల యోగం ఉన్నప్పుడు అక్కడ ఎంత మంచి ముహూర్తంలో పెట్టుకున్నా, ఏం చేసినా ఈ ఇప్పుడు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక అబ్బాయి. కానీ ఈ హ్మ్. అబ్బాయి జాతకంలో 2 వివాహాల యోగం ఉందనుకోండి. గొడవలు అవుతూ ఉంటాయి. విడిపోరు ఒక్కోసారి. ఆహా! కానీ ఇద్దరికీ 2 వివాహాల యోగం ఉంది విడిపోతారు. ఓహ్!
అలాంటప్పుడు ఏంటంటే అర్క వివాహం అని ఉంటుంది. అది చేసుకోవాలి పురుషుడు. లేదా స్త్రీకి ఉందనుకోండి కుంభ వివాహము. అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు వివాహం చేసి అది హ్మ్. కోర్ట్ కేసులయ్యి, పోలీస్ స్టేషన్‌లయ్యి, అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యామిలీ గొడవలు పడి ఒక 2, 3 సంవత్సరాలు అది సాగి, హ్మ్. పెళ్ళికి పెట్టిన ఒక 40,00,000, 50,00,000, 20,00,000 ఎంతో వాళ్ళ స్తోమత బట్టి అవును. చేస్తారు. పెట్టిన ఖర్చంతా ఇదై సొసైటీ మొత్తం మాట్లాడుకుని వీళ్ళ మనశ్శాంతులు పోయే కంటే, హ్మ్. ఒక 2 గంటల సేపు ఆ వివాహానికి ముందు కుంభ వివాహము, అర్క వివాహము చేసుకుంటే ఈ దోషం పోతుంది కదా! ఇది శాస్త్రోక్తంగా ఉన్నటువంటిదే ఇది. ఆ! అది చేసుకుంటే బెటర్ అవుతుంది. ఓకే. ఇంకోటేంటంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వాడకూడని వర్డ్ ఏదైతే ఉందంటే అది నువ్వు అడ్జస్ట్ అవ్వు అనే వర్డ్ వాడకూడదు. అడ్జస్ట్ అని వాడామంటే మనం తగ్గించుకున్నట్టు ఫీల్ అవుతాం. నువ్వు అర్థం చేసుకొని వాడాలి. ఏ హ్మ్. తల్లి కూడా బిడ్డతో అడ్జస్ట్ అవ్వదు. అర్థం చేసుకుంటూ ఉంటది. అవును. ఈవెన్ పక్షులు, పశువులు అన్నీ గూడా అర్థం చేసుకుంటూ ఉంటాయి. ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏమవుతుంది అని. హ్మ్. సో, మనం అర్థం చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి గానీ అడ్జస్ట్ అవుతున్నామని మ్యారేజ్ లైఫ్ అనే కాదు. ప్రతి విషయంలోనూ మనం ఆ! అర్థం చేసుకోగలగాలి. అది మనం అలవాటు అలవాటు చేసుకోవాలి. చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్నవే మనం రెచ్చిపోతూ ఉంటాం. కార్‌లో అవును. మనం ఏదో వెళ్తూ ఉంటాం డ్రైవింగ్ చేసి ఎవడో ఇలా అంటాడు. ఇలా అనంగా మనం ఇలా అంటాం పెద్ద గొడవైపోద్ది. అవును. అవును. ఇలా అన్నాడంటే వాడికి క్యాజువల్‌గా ఏంటి ఇలా వెళ్తున్నావు అని అన్నాడు అంతే. నువ్వు అంతవరకే తీసుకో. దాన్ని నువ్వు అసలు ఇంకసలు వాడేదో నిన్ను పెద్ద డీఫేమ్ చేసేసినట్టుగా ఎందుకు ఫీల్ అవును. అవుతావు? అవును. మీరన్నట్టు నిజంగా నా వైపు వేలు వేలు చూపిచ్చాడు. వేలు చూపిచ్చాడు. నీ మొహం అన్నాడు. నీ మొహం సిల్లి అన్నాడు. సిల్లిగా మొహం ఇట్లా ఆ! అన్నాడు. ఇలా చూసాడు. అవును. ఇలా అన్నాడు. మనం ఏంటంటే ఇది. ఇదైపోతామండి. అవును. ఏ సిట్యుయేషన్‌కి ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎంత రియాక్ట్ అవ్వాలి? హ్మ్. ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి? ఇది మనం పిల్లలకి నేర్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఎంత, ఎప్పుడు, ఎలా? నిజం. ఇది. ఇప్పుడు మీరిందాక అన్నట్టుగా ఈ 18 సరే 18 చూసుకున్న మ్యాచెస్ ఎన్ని చూసుకున్నా మ్యాచింగ్ అవ్వడము, ఇవి కరెక్ట్‌గా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మ్యాచ్ అయినవనుకోండి, కరెక్ట్ ముహూర్తం టైంకి వివాహం జరగకపోయినా వీళ్ళు బావుంటారా? లేదు ఇవి కొన్ని మ్యాచ్ అవ్వలేదనుకోండి, ముహూర్త బలం ఉంటుంది, అడుగుపెట్టిన వేళ విశేషం ఇలా కొన్ని కొన్ని సెంటిమెంట్లు ఫీల్ అవుతారు. దేనిది దానికుంటదండి. దేనిది ముహూర్త బలం అన్ని వల్ల కొంత మల్టిపుల్. కొంత ప్లస్ అవుతది. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసాం 100 మార్కులది. హ్మ్. మీరు ఒక్కొక్కటి రైట్ రాసుకుంటూ వెళ్తే ఎక్కువ మార్కులొస్తాయి. హ్మ్. అంటే కొన్ని తప్పులు యాడింగ్ అంతే అన్నీ. యాడింగ్ అవుతూ ఉంటాయి. ఓకే. యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అట్లా కానీ ఆ రీజన్ పైనే ఉండటము, అనేది ఉండదు. విడిపోవటం అనేది బట్ ఉండదు. వాళ్ళ పర్సనల్ చార్ట్ యోగం ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్నెవరు తప్పించలేరు. మంచి భార్య రావాలనుంది. హ్మ్. వాడు పూర్వజన్మలో మంచి పుణ్యం చేసుకొని మంచి భార్య వస్తుంది. అంటే వీడు వ్యక్తిగతం అపోజిట్ చూడాలి, మనది చూడాలి, ఇద్దరిది కలిపి చూడాలి. వీడు పూర్వజన్మలో అంత పాపాలు చేశాడు. ఈ జన్మలో చంద్రముఖి వస్తుంది. దాన్నెవరు ఆపలేరు. అది. కొట్టింది తిరిగి అంతే లక వస్తది. లక 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 అనుకోవడమే. అది. ఆ! అట్లా. అనుభవించాల్సిందే అంతే. అంటారు ఆ అంతే. రూపంలో. అంతే. ఇప్పుడు మీరన్నారు అంటే పోయిన జన్మలో భార్యని ఇబ్బంది పెట్టిన వాడికి ఈ జన్మలో భార్య ద్వారా ఇబ్బంది పడే ఛాన్సా? భర్తని లేకపోతే ఎలా? ఇబ్బంది పెడితే భర్త ద్వారా. ఏ రిలేషన్‌ని మనం ఏ ఇబ్బంది పెడితే అదే. రిలేషన్‌లో మనం ఇబ్బంది పెడితే ఒక ఆఫీస్‌లో ఒకడికి ప్రమోషన్ వస్తుంది కదా! అని ఓర్వలేక వాడినేదో ఇబ్బంది పెట్టాం. హ్మ్. వీడికి నెక్స్ట్ జన్మలో అలాంటివి ఓ 10 జరుగుతాయి. ఓహ్! పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. సింపుల్. ఆ సిద్ధాంతం మీదే మొత్తం నడుస్తూ ఉంటుంది. ఓకే. అందుకని ఓకే. హ్మ్. ఎవరిని ఇబ్బంది పెట్టకు. వీలైతే పక్కవాడిని హ్యాపీగా ఉంచు. నువ్వు హ్యాపీగా ఉండు. ఇబ్బంది పెట్టావా అది అంటుకుంటుంది ఇంకేం లేదు. హ్మ్. మంచి చేస్తే కూడా మంచొస్తుందండి. ఓకే. అది. హ్మ్. కానీ అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఆవేశంతోటి చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు జేయడము, లేదు యాహ్! అంటే వీళ్ళకింకా ఎక్కువ మెచ్యూరిటీ వస్తే వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఇయ్యాలంటే మాకంత తాహత్తు లేదు అని చెప్పి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అది చేస్తుంటారు. వాళ్ళకి యోగం ఉంటుందండి. బాల్య వివాహం అంటే మరి బాల్య వివాహం ఇప్పుడు నిషిద్ధం అనుకోండి. హ్మ్. కొంచెం 16, 18 ఇయర్స్‌లో అయినవి ఈ మధ్య కూడా కొన్ని చూసాను. వాళ్ళకి ఆ టైంలో నడుస్తుంటాయి. హ్మ్. కొన్ని యాక్చువల్‌గా అయితే మరీ అంత చిన్నప్పుడు చేయడం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. మెచ్యూరిటీ లెవెల్స్ లేనప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ అవును. కూడా కరెక్ట్‌గా ఉండవు. పోనీ అది కరెక్ట్ వేలో ఎళ్తే పర్వాలేదు. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇబ్బందుల్లో ఉన్నారంటే మళ్ళీ లైఫ్ లాంగ్ బాధ. ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పినట్టుగా ఇందాక, ఇప్పుడు మెచ్యూరిటీ లేని వాళ్ళు విడిపోతున్నారనేం లేదు. బాగా హై లెవెల్‌లో ఉన్నవాళ్ళు 30 కూడా. ఇయర్స్ అయిన తర్వాత చేసుకున్నోడు కలిసి ఉంటున్నాడని లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎటువంటి సంఘటనని ఎలా చూస్తున్నారు? నీ హ్మ్. చేతుల్లో హ్మ్. లేని దాన్ని నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావా? కరెక్ట్. చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నావా? చిన్న విషయాలకే గొడవలు చేస్తున్నావా? అవును. దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. మనం లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే ఏ విషయాన్ని ఎంత ఎంత పట్టించుకోవాలి, ఎంత పట్టించుకోకూడదు, ఎలా హ్యాండిల్ చేయాలి. హ్మ్. ఇది నేర్పించకపోతే మీకెంత డబ్బులున్నా, హ్మ్. మీకెంత ఎన్ని చదివినా ఇవన్నీ వేస్ట్ అండి. వేస్ట్. బాగా చదువుకున్నానండి అవును. అంటే ఏముండదండి అక్కడ. ఎంత బాగా చదువుకున్నా ఇప్పుడు అలా అంటే ఏ చదువుకోలేని వాళ్ళు మరి కలిసి ఉండకూడదు. అవును. వాళ్ళు శుభ్రంగా కలిసున్నారు మరి. అవును. అంటే ఆ! ఒకప్పటి మన పూర్వపు పెద్దవాళ్ళందరిని తీసుకుంటే వాళ్ళంతా ఎంత పెద్ద చదువులు పెద్దగా చదివారని? ఏం చదవలే. మహా అంటే హ్మ్. 10థ్ వరకే చదివారు. 10థ్ అంతే. చాలా ఎక్కువ అది గూడా అప్పట్లో. చాలా ఎక్కువ. చాలా ఫిఫ్తు, ఎక్కువ అప్పట్లో. సెకండు, ఫస్టు. సెకండ్, థర్డ్ చదువుకున్న వాళ్ళే. మరి ఆ! వాళ్ళు హ్యాపీగా ఎందుకున్నారంటే ఉన్నారు. వాళ్ళు ఎక్కడా గూడా అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోలేదు.
కొంతవరకే ఉన్నారు. అది. ధన్యవాదాలండి, చక్కటి వివరణ. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.